జనసేన ఒక రాజకీయ గారు చంద్రబాబు గారికి ఒక లేఖ రాశారు. అందులో 20 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్న వైఖరి కారణంగా ఏ రకమైనటువంటి పరిస్థితి వచ్చిందో పార్లమెంట్ కూడా చూస్తూ ఒక లేఖ రాశారు. చిరంజీవి గారు కొద్దిసేపు చంద్రబాబుకు ఒక బహిరంగ లేఖ కూడా రాయడం జరిగింది. ఇప్పుడు కొద్దిసేపులో 20 నెలల కాలంలో చంద్రబాబు కాపుల పట్ల చూసినట్టు వైఖరి కారణంగానే ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చిందన్నటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. దాంతో మీరు ఏకీభవిస్తున్నారు. కాపులే కాదు, బీసీలు రైతులు కూడా ఉద్యమిస్తారు. ఉద్యమాలు ఆగవు. శాంతి భద్రతలకు తలెత్తితే అది ప్రభుత్వానికి బాధ్యత అని ఘాటైన లేఖ రాశారు. దాని మీద మీరు మీరు ఒక రాజకీయ పార్టీగా ఉన్నారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులను బీసీలో చేర్చడం సాధ్యం అవుతుందా? మీ అవగాహన ఏంటో నాకు చెప్పండి. ఇక్కడ మనకి తమిళనాడు ఎగ్జాంపుల్ అవుతుంది. తమిళనాడు థింక్ రీచ్ ఆల్మోస్ట్ 72% ఎంత 69%. అలా కర్ణాటక ఉంది. కర్ణాటకని కొంత చేశారు కానీ కొంత ఆఫ్ చేశారు కర్ణాటక. సి పాసిబిలిటీస్ ఉన్నప్పుడు మేబీ నాకు ఆ పాసిబిలిటీ కనిపిస్తుంది. ప్రతి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి ఆపద్బాంధవుడుగా మీరు వస్తున్నారని ఇష్యూ చాలా క్రిటికల్ ఉన్నప్పుడు డైవర్ట్ చేసిన ఒక విమర్శ సార్ మీ మీద. మీరు అనుకోని విమర్శ నేను యాక్సెప్ట్ చేయండి. జనసేన పార్టీ అధినేతగా తెలుగుదేశం పార్టీ హయాంలో గతంలో జరిగిన పుష్కరాల దగ్గర జరిగిన తొక్కిసలాట కానీ నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ కానీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉందా లేదా? ఒకటి. రెండోది, ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ అధికార పార్టీ చేతుల్లో కీలుబొమ్మలుగా తయారైంది. అందుకే కావాలని దానికి సెక్యూరిటీ ఇవ్వకపోవడం వల్లే ఈ విధ్వంసం జరిగిందనేటువంటిది ప్రజలు కోరుకుంటున్నారు. చెప్తారు. మీరు జనసేన పార్టీ అధినేతగా ఏం చెప్పారు? నేను బేసిక్ నేను చెప్పిన స్టేట్మెంట్ అది. ఎడిక్వేట్ పోలీస్ ఫోర్స్ కానీ ఉండి ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటే ఇది జరిగి ఉండేదా అన్నది నాకు ఉంది. సార్ జరగకుండా ఉండేదని నేను అట్లాగే నేను అంటే నేను బేసిక్ నేను మామూలు చెప్పేది ఏంటంటే ఇలాంటి సంఘటనలు ఇప్పుడు ఖచ్చితంగా తుని ప్రజలైతే కాదు. ఎందుకంటే ఇది వెరీ డిబేటబుల్ క్వశ్చన్. అది నేను ఒక్కటేనంటే ఇలాంటి జరిగినప్పుడు అనేక మంది అడ్వాంటేజ్ తీసుకుంటారు. అది ఎవరు వీళ్ళు అని చెప్పడానికి నిజంగానే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర నేను ఐఎమ్ నాట్ అడ్రసింగ్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. నేను వాళ్ళ ముఖాలు నేను ఎవరు చూడలేదు. బట్ ద నేచర్ చూస్తున్నప్పుడు, ఎందుకంటే ప్రతిసారి నేను సభల్లో కొన్నిసార్లు వెళ్ళినప్పుడు కూడా కొంతమంది అభిమానులుగా వస్తారు, వాళ్ళు ఇస్తుంటారు. సో వాళ్ళు జైలు కొడుతున్నారా లేదని చేతులు ఏమన్నాయో తెలియదు. నేను వాటన్నిటి దృష్టిలో పెట్టుకుని నేను సో ఇది మెయిన్ దీని మెయిన్ ముఖ్య ఉద్దేశం టాకింగ్ అబౌట్ నిన్న జరిగిన ఇన్సిడెంట్ మీద. ఓకే, రోహిత్ గారి మనకు ఆత్మహత్య మీద జరిగిన పరిస్థితులు నాకు నిజంగా బాధ కలిగించినాయి. నేను ఎందుకు దాని గురించి మాట్లాడలేదంటే ఇది మొదటిసారి జరిగింది కాదు. ఇలాంటి పరిస్థితులు కేవలం లాస్ట్ 2 సంవత్సరాల్లో వచ్చినవి కాదు. నేను 10th క్లాస్ నెల్లూరులో చదువుతున్నప్పుడు నాకు మా టీచర్ కొడుకు ఒక ఆయన ఉన్నాడు. ఆయన అనంతపురం చదువుతున్నాడు, శ్రీకృష్ణదేవరాయ మన JNTU అఫిలియేటెడ్ ఇంజనీరింగ్ కాలేజ్లో. అప్పటి నుంచి నేను వాళ్ళని చూస్తూ ఉంటే ప్రతి చోట మన విశ్వవిద్యాలయాల్లో ఖచ్చితంగా కుల వివక్ష అయితే ఉంది. దాన్ని ఎవరు కాదనలేరు. ప్రొఫెసర్లు, అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి కుల విహారయాత్రలకి స్వయంగా నేనే వైజాగ్లో చూసేవాడిని. ఖచ్చితంగా కుల వివక్షలు అయితే ఉన్నాయి. ఈ కులాన్ని చూసి ఇంకొకరు, ఈ కులాన్ని చూసి ఇది చదువుకోవాల్సి జ్ఞానం రావాల్సిన పరిస్థితులు, ఇలాంటి ఒక ఉద్రిక్త పరిస్థితులు అయితే అక్కడ ఏర్పడ్డాయి. దాన్ని ఎవరు కాదనలేరు. అలాంటి ఉద్రిక్త పరిస్థితులు తీసుకెళ్ళి ఒక అబ్బాయి ఆత్మక్షోభ చెంది బాగా చదువుకోవాల్సిన ప్రతిభావంతుడైన ఒక అబ్బాయి, నేను అది కుల వివాదం కూడా కాదు, ఆయన దళిత విద్యార్థి, వెనుకబడిన కులాల విద్యార్థి అంటే ఒక తెలివితేటలు అమితంగా ఉండి ఫిలాసఫీని అమితంగా వంట పట్టించుకున్న ఒక విద్యార్థి నిరాశ నిస్పృహలోనే చనిపోయాడు. అది ఎవరి వల్ల దేని అని కాదు, కానీ ఇట్ ఈస్ కన్ఫైన్డ్ ఓన్లీ టు ఒక యూనివర్సిటీ. దాన్ని పొలిటికలైజ్ చేసి ప్రతి ఒక్కళ్ళు దాన్ని వేరే స్థాయికి తీసుకెళ్తున్నాను. నేను దాంట్లో భాగస్వామ్యం కాదలుచుకోలేదు. అందువల్ల నేను
జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ కార్యకర్తలు నో, ఇది ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ ఉందండి నాకు. దానికి సంబంధించి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వల్ల ఇది జరిగిందని మీరు అంటున్నారు. ప్రభుత్వాన్ని సమర్థిస్తూనే మాట్లాడుతున్నారు. అంటే ఈ విషయంలో ప్రభుత్వం సార్, మీరు ప్రతిసారి ఒక పార్టీ అన్నాక మీరు తిట్టేసేసి ఇలా కాదు. నేను అనేది ఐఎమ్ టాకింగ్ అనలైటికల్గా. మీరు అనలైటికల్గా మాట్లాడుతున్నప్పుడు అలా నేను అనలైటికల్గా మాట్లాడుతున్నాను తప్ప నేను నిజంగా నేను ఒక పార్టీని సపోర్ట్ చేసేలాగా అయితే నేను ఇట్లా మాట్లాడాను కదా. దత్తాత్రేయ గారు మంత్రిగా ఉండి అది యూనివర్సిటీకి ఆయన మొదటి విద్యార్థిగా, ఆయన మొదటి మంత్రిగా అది చేసింది. ఇది ఈ సిస్టంలో అది ఎప్పటి నుంచో ఉంది. బిఫోర్ బీజేపీ ఉంది, దానికి ముందు నుంచి ఉంది. మనం దీన్ని ఒక సమస్యను కేవలం రెండు మూడు సంవత్సరాల నుంచి కాకుండా నేను ముందు నుంచి చూడాలని నేను కోరుకుంటున్నాను. మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వండి సార్. మళ్ళీ చెప్పండి సార్, సార్. నేను నా విన్నపం ఏంటంటే ఏదైనా సరే సాధించుకోవచ్చు వితిన్ శాంతి భద్రతలకి దెబ్బతినకుండా. ఏదైనా ఏ ప్రొటెస్ట్ చేయొచ్చు. శాంతి భద్రతలు కానీ రోజువారీ ప్రజా జీవితాలకు కానీ ఇంకెవరికి ఇబ్బంది కలగకుండా ఏదైనా సాధించుకోవచ్చు. ఇప్పుడు అదే పూర్వకమైన కాపు గర్జన సభలో జరిగిన ఘటనలు బాధ కలిగించాయి. ఖచ్చితంగా ఇది అసాంఘిక శక్తుల ప్రమేయంతోనే జరిగింది. ప్రభుత్వాలు కుల సంఘాల ఉద్యమాలను కంట్రోల్ చేయడంలో ముందు చూపుతో వ్యవహరించాలి. బీసీల డిమాండ్లపై ఒకసారి ప్రభుత్వం కూడా పునరాలోచించుకోవాలి. అలాగే నేను ఏ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు కూడా జోక్యం చేసుకునంటున్నారు జనసేన అధినేత